నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఎంత ఘోరం జరుగుతుంది అంటే మొత్తం అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయండి. దీనికి నిలువెత్తు నిదర్శనం నిన్న 5/1/5/2025 రోజు మహబూబ్ నగర్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మామనాడు జిల్లాకు చెందినటువంటి డిఎం షేక్ ఇర్ఫాన్ ని సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. నేను సైతం స్వాగతిస్తుంది. షేక్ ఇర్ఫాన్ లాంటి అవినీతి పరుల పైన మేము గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు చౌహాన్ గారు నిన్న అతన్ని సస్పెండ్ చేయడం స్వాగతిస్తూనే హర్షం వ్యక్తం చేస్తూనే మేము చెప్పేది ఏంటంటే, ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో 2024లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో ఇర్ఫాన్ ఒక్కడే కాదండి, చాలా మంది అవినీతి అధికారులు ఉన్నారని మేము జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. 24/12/2024 రోజు అడిషనల్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన ఇది ఒక ఫిర్యాదు కాపీ అండి. మేమేం చెప్తున్నామంటే, రైస్ మిల్ల వాళ్ళ పైన ఒత్తిడి చేసి వీళ్ళు ప్రైవేటు సైన్యం పెట్టుకొని ఒక ప్రభుత్వ అధికారులైనటువంటి ఇర్ఫాన్ లాంటి వ్యక్తులు ఎంత ఘోరం చేస్తున్నారు అంటే, ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఎవరైతే కాంట్రాక్టర్లకు టెండర్లకు వాళ్ళకు ఒత్తాసు పలికి వాళ్ళ ఏజెంట్లను పెట్టుకొని వీళ్ళు రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి అసలు ఎంత ఘోరం అంటే, ప్యాడీకి సంబంధించి మేము ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2022-23కి సంబంధించి ప్యాడీ యాక్షన్ ప్యాడీకి సంబంధించి కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నాడో ఈయన మస్తాన్ రావు అని చెప్పిచ్చేసి హిందుస్థాను నాకాఫ్ సంబంధించినటువంటి ఒక 3 కంపెనీలకు సంబంధించినటువంటి ఇతనితోటి లోపాయికారి ఒప్పందం చేసుకున్నటువంటి ఈ యొక్క అధికారులు, ఇర్ఫాన్ లాంటి అధికారులు వాళ్ళ ఏజెంట్లను పెట్టుకొని ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని పోయి రైస్ మిల్లర్ వాళ్ళని బెదిరించి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఇప్పటి వరకు చాలా మొత్తంలో డబ్బులు ప్రభుత్వ ఖజానాలకు డిపాజిట్ చేయలేదండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు చేసేసి వాళ్ళ యొక్క ఏజెంట్లను పెట్టుకొని వాళ్ళు ఇచ్చే కమిషన్లు వాళ్ళు ఇచ్చే లంచాలకు కకృతి పడి ఈ రైస్ మిల్ వాళ్ళని ఒత్తిడి చేసి వడ్లు తీసుకోకుండా, చాలా వరకు వడ్లు తీసుకోకుండా వాళ్ళతో డబ్బులు కట్టించుకొని డబ్బులు మేము వడ్లు ఇస్తామంటే కూడా ట్రాన్స్పోర్ట్ తీసుకోకుండా ఈ కాంట్రాక్టర్ ఏందండి, ఈయన టెండర్ వేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి. ఈయన ఒప్పందం ప్రకారం రైస్ మిల్ ఉన్నటువంటి వడ్లను ఈయన తీసుకొని కొనుగోలు చేసినటువంటి వడ్లని రైతులతో తీసుకోవాల్సిన వ్యక్తి ఈయన వడ్లు తీసుకుపోడండి, యాక్షన్ ప్యాడ్ తీసుకుపోడు. ఈయన ఏం చేస్తాడు, అది అన్ని నడవ, మాకు కావాల్సింది ఏంది, డబ్బులు కట్టండి అంటాడు. దీనికి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినాం, అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు గారికి కూడా ఫిర్యాదు చేసినాం. స్వయంగా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినాం. మోహన్ రావు గారిని అడిగినాం కూడా, అయ్యా దీనిపైన చర్య తీసుకోండి, ఇలాంటి అధికారులపై చర్య తీసుకోండి. దాదాపు 50 మంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోయిన వారి పని చేయించుకొని వాళ్ళకి డబ్బులు వేయలేదండి. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధాన శీర్షికలు వచ్చిందండి, పాపం పండింది అని చెప్పి ఇర్ఫాన్ కి సంబంధించి గతంలో కూడా ఈయన 2 సార్లు సస్పెండ్ అయ్యింది, ఇప్పుడు 3వ సారి. నేనేమంటున్నాను, సస్పెండ్ ఒక్కటే కాదండి, ఇలాంటి అవినీతి అధికారులని సర్వీస్ నుంచి తొలగించాలి, రిమూవ్ ఫర్ ద సర్వీస్ చేయాలి. ఇంక్రిమెంట్లు తొలగించడం కాదండి, ఇర్ఫాన్ లాంటి వ్యక్తులని సర్వీస్ లో నుంచి తొలగించి ప్రభుత్వ ఉద్యోగం తొలగించి నిజాయితీ పరులైన అధికారులను అక్కడ కేటాయించాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది. మేము మరొకసారి చెప్పదలుచుకున్నాం, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వారికి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేయదలుచుకున్నాం. మీ అవినీతి అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం. ఇర్ఫాన్ యొక్క ఆస్తుల పైన కూడా విచారణ జరపాలని ఏసీబీకి నేను సైతం ఫిర్యాదు చేస్తుందని ఈ సందర్భంగా సామాజిక దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలియజేస్తున్నాం.